నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. కేంద్రంలోని తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు సరికొత్త తరహా పోరాటాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ సరహా ప్రధాన ప్రతిపక్షాలను అవలీలగా ఎదుర్కొన్న మోడీకి కొత్త తరం నుండి అవుట్ ఆఫ్ సిలబస్ సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన సాంప్రదాయ ప్రతిపక్ష నిరసనలు, రోడ్లపై చేసే ధర్నాలు ఒకెత్తైతే, డిజిటల్ ప్రపంచంలో మీమ్స్, రీల్స్, వ్యంగ్యాస్త్రాలతో పుట్టుకొస్తున్న హ్యాష్ ట్యాగ్ ఉద్యమాలు మరొక ఎత్తు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ, నేడు దిమాగీ నక్సల్స్. అసలు ఈ ఉద్యమాలు ఎలా ప్రారంభమయ్యాయి? వీటికి ఎవరు ఆకర్షితులవుతూ ఉన్నారు? సాంప్రదాయ రాజకీయ శ్రేణులకు చెమటలు పట్టిస్తున్న ఈ జంజీ ఉద్యమాలు మోడీ సర్కార్కు ఎందుకు ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నాయి? ఈ స్టోరీలో చూద్దాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగం దేశ రాజకీయాలలో ఒక కొత్త చర్చకు తెరలేపింది. దేశంలో తుపాకీ పట్టిన భౌతిక నక్సలిజాన్ని తుడిచిపెట్టగలిగామని చెబుతూనే వ్యవస్థల్లో చొరబడి విధానాలను శాసిస్తున్న దిమాగ్ నక్సల్స్, మేధో నక్సలైట్ రూపంలో కొత్త ముప్పు వచ్చిపడిందని ఆయన హెచ్చరించారు. ప్రధాని వాడిన ఈ పదం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడడంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ప్రధాని ప్రతిపక్ష నేతలను అనలేదని, మావోయిస్టులకు మద్దతు ఇస్తూ రాజ్యాంగాన్ని తిరస్కరించేవారు, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే వేర్పాటువాదులు చికెన్స్ నెక్ కత్తిరించి దేశాన్ని ముక్కులు చేయాలని చూసే వారిని ఉద్దేశించి మాత్రమే ఈ పదం వాడారని స్పష్టం చేశారు. ప్రభుత్వం లోపాలను, నిరుద్యోగాన్ని ప్రశ్నించే వారిపై నక్సలైట్ల ముద్ర వేస్తున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం స్పందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయడమే నక్సలిజం అయితే ది మ్యాగీ నక్సల్స్ కావడం గర్వంగా ఉంది అని సవాలు విసిరారు. ఇదే క్రమంలో ఈ రాజకీయ వివాదాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ది మ్యాగీ నక్సల్స్ పార్టీ పేరుతో ఒక కొత్త డిజిటల్ హ్యాండిల్ పుట్టుకొచ్చింది. నీట్, వైద్య ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పేపర్ లీకేజీల నిరసనల్లో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ను ఆదర్శంగా తీసుకుని ఈ డిజిటల్ హ్యాండిల్ కూడా ఆన్లైన్లో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. కోర్టు విచారణల సందర్భంగా నిరుద్యోగ యువతపై వచ్చిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దీప్కే అనే యువకుడు సరదాగా ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద భారీ జంజడ్ నిరసనగా మారడం కేంద్రానికి ఊహించని షాక్. పేపర్ లీకేజీలపై ఆగ్రహంతో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి రావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం సరదా మీమ్గా ప్రారంభమైన ఒక డిజిటల్ ట్రెండ్ ఏకంగా కేంద్ర కేబినెట్ స్థాయి మార్పులకు దారితీయడం ఈ జంజీ ఉద్యమాల పవర్ను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇందుకీ ఎవరు ఆకర్షితులవుతున్నారు? ఈ కొత్త తరహా ఉద్యమాలకు ప్రధానంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న జంజడ్ యువత, నిరుద్యోగ పట్టభద్రులు, పరీక్ష అక్రమాలతో నష్టపోయిన విద్యార్థులు మరియు డిజిటల్ విప్లవంతో పెరిగిన మేధో వర్గాలు ఆకర్షితులవుతున్నారు. వీరు ఏ ఒక్క సంప్రదాయ రాజకీయ పార్టీ జెండా కిందకి రారు, ఏ రాజకీయ భావజాలానికి కట్టుబడి ఉండరు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యారంగంలో లోపాలు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి ప్రత్యక్ష జీవన సమస్యలే వీరి ఎజెండా. సంప్రదాయ రాజకీయ ఉపన్యాసాల కంటే సోషల్ మీడియా హాస్యం, మీమ్స్, రీల్స్, వ్యంగ్యాస్త్రాలే వీరి ముఖ్య ఆయుధాలు. ఇందుకీ బీజేపీకి ఎందుకు ఇబ్బంది అంటే ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. సంప్రదాయ ప్రతిపక్ష పార్టీలైతే వారిపై విమర్శలు చేయడం లేదా నాయకులను టార్గెట్ చేయడం సులభం. కానీ ఈ జంజీ ఉద్యమాలకు నిర్దిష్ట నాయకుడు లేదా కేంద్ర కార్యాలయం ఉండదు. భాజపా బలమైన సోషల్ మీడియా నెట్వర్క్ను కలిగి ఉంది. అయితే యువత సృష్టిస్తున్న వ్యంగ్య రీల్స్, మీమ్స్, ట్రెండ్స్ ఆ ఐటీ సెల్ వ్యూహాలను సైతం డిఫెన్స్లో పడేస్తున్నాయి. 2029 నాటికి ఓటర్లుగా మారే ఈ యువత ఆకాంక్షలను సరైన సమయంలో పరిష్కరించకపోతే వారు సంప్రదాయ ఓటు బ్యాంకు దాటి భాజపాకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. దేశంలో తుపాకీ పట్టిన నక్సలిజాన్ని తగ్గించడంలో విజయం సాధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ది మ్యాగీ నక్సల్స్, కాక్రోచ్ పార్టీ రూపంలో వస్తున్న ఈ అసంఘటిత డిజిటల్ నిరసనలను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. నిరసనలను కేవలం ముద్రలతో పక్కదోవ పట్టించకుండా యువత ఆగ్రహానికి కారణమైన నిరుద్యోగం, పరీక్షల పారదర్శకత వంటి సమస్యలను నేరుగా పరిష్కరించడమే ఈ జంజీ ప్రభంజనానికి ఏకైక సమాధానం అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.